దీనమ్మ ఇయ్యాలైతే మనం హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం అన్నమాట. ప్రాసెస్ కొద్దిగా పెద్దగా ఉంటది గానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ వస్తది. ముందుగాలైతే కేజీ ఫ్రెష్ మటన్ ని కడిగి పెట్టేసుకోరి. ఇక మటన్ లకి కొత్తిమీర, పుదీనా ఈడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని ఒక జాజికాయ తీసుకొని సగం వరకు జాజికాయని మంచిగా తురుముకొని అందులో వేసేసుకోరి. ఇక అందులోకే కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా పోసేసుకొని అంతా కలిసేలాగా మంచిగా ముక్కలకి అన్నిటికీ మసాజ్ చేసుకోరి. ఇప్పుడు అందులోకి 6-7 పచ్చిమిర్చి చీరినయి, ఒక నిమ్మకాయ విండేసుకొని రప్ప కలిపేసుకొని మంచిగా ముక్కలకి మసాజ్ చేసేసుకోరి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు చిలికిన పెరుగు అంతా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని కుదిరితే ఓవర్ నైట్ లేకపోతే ఒక 2 గంటలు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోరి. ఇప్పుడు గంట సేపు పాటు కేజీ బాస్మతి బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టేసేయరి. ఎమ్మటే స్టవ్ పైన మన బిర్యానీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని 2 పెద్ద ఆనియన్ తరుగుని అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులో సగం తీసి పక్కన పెట్టేసుకోరి. ఎమ్మటే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని ఒక 15 నిమిషాలు ఆయిల్ పైకి గెలేంత వరకు మంచిగా కుక్ చేసుకొని అందులోకి ఒక 1.5 లీటర్ హాట్ వాటర్ ని పోసేసుకోరి. ఇక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 30-35 నిమిషాలు మంచిగా కుక్ చేసుకుంటే ముక్కలు అయితే ఒక 90% వరకు కుక్ అయిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని పక్కన పెట్టేసుకోరి. ఎమ్మటే స్టవ్ పైన 3 లీటర్స్ వాటర్ ని బాయిల్ చేసుకుంటే ఇలా కనిపిస్తున్న మసాలాలు, చీరుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దొడ్డుప్పు వేసేసుకొని వాటర్ ని మంచిగా బాయిల్ చేసుకోరి. ఇక నీళ్లు బాగా మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా అందులో వేసేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని రైస్ ని 80% వరకు కుక్ చేసేసుకోరి. ఇక రైస్ మనం కుక్ చేసుకున్న మటన్ మీద ఒక లేయర్ లాగా వేసేసుకొని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక 2-3 చెంచాల నెయ్యి, పళ్ళలో కలుపుకున్న ఫుడ్ కలర్ టోటల్లీ ఆప్షనల్, అది వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మళ్ళీ అదే రిపీట్ చేయండి. ఇక అన్ని వేసుకున్నాక లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోరి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దమ్ వదిలియండి. దాని తర్వాత ఇట్లా ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఆ బిర్యానీ అరోమా ఇట్లా గుప్పమని తగులుతుంది. చూస్తేనే నోరు ఊరుతా ఉంటది. ఇక పీసెస్ దోలికి వస్తే పీసెస్ అయితే మస్తు స్మూత్ గా మస్తు టెండర్ గా కుక్ అయినాయి. ఇక టేస్ట్ అంటవా దీని అమ్మ అసలు ఎన్ని చికెన్ బిర్యానీలు తిన్నారా అని టేస్ట్ ఒక్క మటన్ బిర్యానీ తింటే వస్తుంది. అంత మంచిగా ఉంది టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది.